ఇప్పుడు మోడీ ప్రభుత్వం తెచ్చిన చట్టాలు మీకు ఎంత నష్టం జరుగుతాయో మీరు గమనించవలసిందిగా కోరుతున్నా. మార్కెట్ యార్డులు ఉండవంట, మార్కెట్ యార్డులలో మన పంట కొనాలంట, ప్రభుత్వం పంటలు కొనదంట, ప్రభుత్వం మద్దతు ధర మనకు ఇయ్యదంట, తర్వాత ఎవరన్నా కొనుక్కోవచ్చంట, ఎంతన్నా దాచిపెట్టుకోవచ్చంట. ఇది అంబానీ ఆదాని వాళ్లకు లాభం చేసే విధంగా ఈ కార్యక్రమం ఉందని కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నా. బ్రిటిష్ వారు ఎట్లయితే ఈ భారతదేశానికి వచ్చారో మొదలు మంచి చేస్తాను వచ్చి మొత్తం దేశాన్ని కలవరించినట్టుగా ఈ రోజు కార్పొరేట్ సంస్థలు కూడా ఉన్న పంటలను అన్నిటినీ కొనేసి భూములన్నీ కూడా వాళ్ళ చేతిలోకి తీసుకొని మన వ్యవసాయదారులందరినీ వ్యవసాయ కూలీలుగా మార్చే ప్రమాదం ఉంది. మీరు గమనించవలసిందిగా కోరుతున్నా. కూలీలు కూడా ఉద్యోగం పని దొరకదు. ఎందుకంటే అదాని అంబానీ వస్తే మనకు పని ఇయ్యరు. ఆటోమేటిక్ మిషన్లు వేస్తారు, ఆటోమేటిక్ మిషన్లు వచ్చి మీకేం పని చేయాలని కూడా మన కూలీని నిలబెట్టే ప్రమాదం ఉంది. వ్యవసాయదారులను కూలీగా మారుస్తారు, కూలీలను రోడ్ల మీదకి వచ్చే ఈ పథకాలను కూడా మీరు అందరూ గమనించవలసిందిగా నేను కోరుతున్నా. ఏది ఏమైనా ఇది మనకు ప్రతి రేషన్ షాపులు బంద్ అయిపోతాయి, రేషన్ దుకాణాలు బంద్ అయిపోతాయి, రేషన్ సప్లై ఉండదు, బియ్యం గోధుమలు ఏది ప్రభుత్వం కొనదు కనుక మీ అకౌంట్ లో 50-60 వేస్తారంట, మీరంట బతకాలంట. బియ్యం పప్పియం ఉప్పియం నూనెం ఏదియం మీ అకౌంట్ లో 50 రూపాయలు వేస్తామంటారు. 50 రూపాయలు వేస్తే ఏ దానికి సరిపోదు. ఈ రోజు ప్రతి ఊర్లో మన అమ్మలు 1 రూపాయి కిలో వస్తే బియ్యం వస్తే కాంగ్రెస్ ఆయన నుంచి మనం పెట్టిన బియ్యం ఈ రోజు ఇంటి నిండా అందరూ కడుపు నిండా అన్నం తినే పరిస్థితి ఉంది. దాన్ని ఎత్తేసారట ఈ మోడీ. మీ అకౌంట్ లో 50 వేస్తారట, మమ్మల్ని మీ మీద ప్రజలందరూ రోడ్ల మీద తెచ్చే ప్రమాదం ఉంది. కనుక ప్రతి కూలీ నాలి కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. బలిసిలో అనుకుంటున్నారు, బలిసిల కొరకే ఈ ప్రభుత్వం ఉంది, బీజేపీ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా కేసీఆర్ కూడా మీకు అందరికి తెలుసు, ఇక్కడికి రోజు ప్రియో పోతుంటాడు, ఆ గ్రామంలో వాడుకుంటాడు. ముఖ్యమంత్రి ఎట్లుండాలి? రాజశేఖర్ రెడ్డి లాగా ఉండాలి. ప్రతి అమ్మ వస్తే కానీ రాజశేఖర రెడ్డి గారు అమ్మ పోయి నాకు కడుపున వస్తుందంటే ఆరోగ్యశ్రీ పెడుతున్న చెల్లె ఏ రోగం వచ్చినా మరి అమ్మలను రక్షించిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు కానీ మిగతా ముఖ్యమంత్రులు అందరూ కూడా ఏ విధంగా చేసారో మీకు అందరికీ తెలుసు. ఈ వచ్చిన తర్వాత పాములు పడుకుంటాడు కానీ బయటికి రాడు. వ్యవసాయం ఆయన బాగా పండిస్తున్నాడట, తొట్టు బియ్యం పండిస్తాడట, జనమంతా సన్న బియ్యం పండియాలంట. సన్న బియ్యం వాడికి దిక్కు లేకుండా అయిపోయింది. ఆయన దొడ్డు బియ్యం పండించి పైసలు తొప్పుకుంటున్నాడంట కేసీఆర్. కనుక ఈ ముఖ్యమంత్రి ఆ ప్రధానమంత్రి మన బీదల ఉసురు ముట్టడాలు ఇద్దరు కానీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.